వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిర్లో ఉచిత వైద్య క్యాన్సర్ నివారణ వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని క్యాన్సర్ కు సంబంధించిన ముందస్తు పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన సలహాలు అందించడంతో పాటు ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలు అవగాహన పెంచడంతో పాటు వ్యాధుల నివారణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే కల్వకుర్తి పట్టణంలో సత్యసాయి మందిర్లో అయితే క్యాన్సర్ నివారణ టెస్ట్లు అయితే ఇక్కడ చేస్తున్నారండి, ప్రతి ఒక్కరికి ఉచితంగా. ఎందుకంటే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ అంటే ఎంఎన్జే హాస్పిటల్స్ వారు ఇక్కడికి వచ్చేసి క్యాన్సర్ నివారణ అంటే మనకి ముందుగానే క్యాన్సర్ ఉందా లేదా, ఇంకా లేడీస్ కి అయితే కొంచెం సెవరల్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, దానికి ఎట్లా నియంత్రించవచ్చు, అసలు ముందు స్టేజెస్ లోనే మనకు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది వీళ్ళైతే ఇక్కడ మొత్తం టెస్ట్లు అయితే చేస్తున్నారండి. ఈ టెస్ట్లు అన్ని మనకి వాళ్ళ హాస్పిటల్స్ కి వెళ్ళి 20 days లో రిపోర్ట్ అయితే వస్తుందంట. మళ్ళీ ఫిజికల్ గా రిపోర్ట్ కి ఇక్కడికి ఈ టెంపుల్ కి పంపిస్తారు. సో ఇప్పుడైతే వీళ్ళు మొత్తం ఇక్కడ ఫ్రీ క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఈ క్యాంప్ ఏంటిది, ఎన్ని రోజులకి రిపోర్ట్ వస్తుంది, ఒకవేళ ఎవరికైనా నిజంగా ఆ రిపోర్ట్స్ లో పాజిటివ్ గినంగా వస్తే అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళ హాస్పిటల్లోనే చేస్తున్నారంట. సో ఒక్కసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీదివ్య చరణాల మీదకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, స్వామివారి జన్మదినోత్సవం ఉత్సవ సందర్భంగా స్వామి ముఖ్యంగా నెలలో 2 క్యాంపులు జరుగుతాయి. ఒకటి చెన్నారం, ఒకటి కల్వకుర్తి జరుగుతుంది. 2వ ఆదివారం ఇక్కడ జరుగుతుంది. 50 నెలలుగా జరుగుతుంది. 50 కోసం ముఖ్య ఉద్దేశంగా స్పెషల్గా మనకు క్యాన్సర్ డిటెక్షన్ వాళ్ళు ఎంజీ హాస్పిటల్ వారితో వాళ్ళ సౌజన్యంతో మనం క్యాంప్ పెట్టుకోగలిగింది. ఈ క్యాంపు సందర్భంగా రేపు ఆదివారం రోజు 2వ ఆదివారం మనం పిలువకున్నా కూడా ఒక 60-70 విలేజ్ల వాళ్ళు మనకు ఇక్కడ చుట్టుముట్టు వారు వస్తారు. మా కన్వీనర్ గారు, మా స్పిరిచువల్ కోఆర్డినేటర్ గారు 2 విషయాలు ఇస్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ 50 నెలల సందే మెడికల్ క్యాంప్ నడుస్తుంది. మెడికల్ క్యాంప్కు ఒక 500 నుంచి 600 మంది వస్తారు. దానికి సరైన డాక్టర్లను పిలిపిస్తాం, చేస్తాం. ఈ క్యాన్సర్ క్యాంప్ ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ 2వది. ఇక్కడ సార్ క్యాన్సర్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య ఆశీస్సులచే మరి సత్యసాయి సేవా సంస్థ మన మందిరంలో ఈ యొక్క చాలామంది మహిళలు కూడా ఎక్కువ డబ్బును వెచ్చించి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకోలేరు కనుక ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మనం ఫ్రీగా మహిళలకి మనము ఈ యొక్క ఉచిత సేవను అందిస్తున్నాం, మెడికల్ సేవని. మరి మెడికల్ సేవలు కూడా మన 50 నెలలు నిర్వహిస్తున్నాం. 50 నెలల రేపటికి అది కూడా జర్నల్గా అది మెడికల్ నిర్వహిస్తున్నాం. దాని స్పెషల్గా ఇది 2వది మన మహిళలకు నిర్వహించడం. ఈ మెడికల్ క్యాంప్ మనకు ఇంతకుముందు కరోనా రాకముందు 13 సంవత్సరాలు ఏకదాటిగా ప్రతి వారం నెలకు 4 క్యాంపులు నడిపేది. కరోనా వచ్చినాక 2 సంవత్సరాలు బంద్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 50వ క్యాంప్ ఇది. ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ క్యాంపు, 3 నెలలకు ఒకసారి మెగా క్యాంపు పెడుతున్నాం. రెగ్యులర్గా అయితే ప్రతి నెల 2వ ఆదివారం క్యాంపు. ఇది మెయిన్ ముఖ్యంగా యువకులు, మన సత్యసాయి యువకులు దీన్ని నిర్వహిస్తారు. మొత్తం ఫైనాన్స్ వ్యవస్థ కూడా ఎక్కువ % వారి ద్వారానే జరుగుతుంది. మొత్తం టోటల్గా ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యంగా మనము నెలలో ఒక ₹1,00,000 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క డివోటీస్ అందరూ కూడా, మేము కూడా ఏం చెప్తామంటే, నువ్వు ఒక 4గురికి భోజనం పెడితే నీకు ఏ రకంగా ఉంటుందో నువ్వు ఒక 10 మందికి మెడిసిన్ ఇప్పియండి, మీకు కూడా చాలా మటుకు జరుగుతుంది. ఆ ఉద్దేశం మీద చాలా మటుకు కొద్దిగా పార్టిసిపేషన్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్యాంప్ ఎన్ని డేస్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు? ఇప్పుడు రేపటితో 50th క్యాంప్ అన్నమాట. ఎవ్రీ మంత్ సెకండ్ సండే అవుతుంది. మెయిన్గా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఇక్కడ స్వామికి ఏంటంటే మెయిన్ సర్వీస్ అంటే విద్య, వైద్యం, నీరు ఇలాంటి అంటే స్వామికి చాలా ఇష్టం సర్వీస్. కాబట్టి మనది ఈ సత్యసాయి మందిర్ అది మెయిన్ 2వ ఆదివారము ఈ మెడికల్ క్యాంప్ ఎలాంటి వారికైనా ఎంతో మంది పేదవారికి చాలా ఆసరగా నిలుస్తుంది అనమాట. కాబట్టి ఉచిత భోజనం కూడా ఉంటుంది. ఆ రోజు ఎంతో మందికి సహాయంగా చాలా హెల్పింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇది క్యాన్సర్ తీసుకోవాలని ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది?
ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం ఎవరికైనా ప్రతి వారికి అందుబాటులో ఉండేట్టుగా ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్తే ఈ టెస్ట్ 8,000 అవుతుంది. అదే మనకు ఇది ఫ్రీగా ఇస్తున్నారు స్వామి దాంట్లో. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఈ వైద్యం అనేది ఉండాలని స్వామివారు ఇది ఇచ్చారు. ఈ 100వ జన్మదిన సందర్భంగా ఇది పెట్టారనమాట ఈ క్యాంపు, మెయిన్ గా లేడీస్ కి. లేడీస్ టెస్ట్ చేయించుకోవాలంటే బయట చాలా వేలల్లో అయిపోతుంది. సో చాలా మంది దీనికి నియంత్రించుకోవడానికి వాళ్ళకి తెలియదు కూడా ఈ రూట్ ఎట్లా. సో అందుకోసమని మెయిన్ గా ఈ క్యాంప్ పెట్టారు. ఎస్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ ఎంఎన్జే హాస్పిటల్ వారి తరపున 2వసారి ఇక్కడ క్యాంపు జరుగుతుంది. ఇది క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ మనకు ముందు క్యాన్సర్ ఉంది అని కాదు, మనకు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని ముందుగా మనం చూయించుకోవడం, టెస్ట్ చేయించుకోవడం, ఈ మంచి సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కల్వకుర్తి పట్టణానికి చెందిన పెంకుల జహన్నవి డాటర్ ఆఫ్ మదన్ కల్వకుర్తిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. అమ్మాయి చదువు ఫీజు కట్టడం ఇబ్బందిగా ఉందని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా అమ్మాయి చదువుకు ఫీజు డబ్బులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కల్వకుర్తి నాయకులు దాచిపల్లి శ్రీనివాసులు, గంధం కిరణ్ ప్రసాద్, గంప శ్రీనివాసులు, పూరి రమేష్, ఉప్పల వెంకటేశ్వర్ల సైన్యం, దారముని గణేష్, శివకుమార్, నరేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. జర్చల మండలం ఉదండపూర్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బడుగు బలహీన వర్గాల హక్కులకై పోరాడి అండగా నిలిచిన పోరాట యోధుడు, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి అని నమ్మి ఆ దశగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతిబాయ్ పూలే గారి జయంతి సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ నరేష్ విద్యార్థులందరికీ శనివారం ప్యాడ్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ శేఖర్ అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్యాడ్లను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తంగేపల్లి శేఖర్, ఉప సర్పంచ్ నరేష్, స్కూల్ హెడ్ మాస్టర్ సుధాకర్ రెడ్డి, 1వ వార్డు మెంబర్ కృష్ణ, 10వ వార్డు మెంబర్ కరుణాకర్, మాజీ సర్పంచ్ పాతింటి రామాంజనేయులు, హనుమంతు, వెంకటేష్, బోయిని వెంకటయ్య, అంజనేయులు, అభిధర్మ, దాసు, బాలు, చందు మరియు స్కూల్ టీచర్స్, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.